హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుచిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో నేనైతే ఇంకా ఫోన్ అయితే చేతిలో పెట్టుకున్నాను. వీడియో చేయడం అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఎవరైనా నా వీడియో చూడకపోతే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌షార్ట్‌లో వీడియో స్పీడ్‌గా మీరు ఎలా చేస్తారు, ఎలా పెడతారు అనేసి అడిగారండి నాకు లైవ్ వీడియోకి వచ్చినప్పుడు, నేను లైవ్కి వచ్చినప్పుడు. సో ఇలా పెట్టాలండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇన్‌షార్ట్‌లోకి వెళ్ళాను. ఇన్‌షార్ట్ అనే యాప్ తీసుకొని మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళి ఇన్‌షార్ట్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అందరికీ తెలిసిన విషయమే ఇన్‌షార్ట్. ఏ యాప్ అయినా మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా నేనైతే ఇన్‌షార్ట్ అయితే యాప్ ఆల్రెడీ నా దగ్గర డౌన్లోడ్ చేసిందే ఉందన్నమాట మొబైల్లో. మీకైతే ఇంకా మా హస్బెండ్ మొబైల్ తీసుకొని ఇంకా నేనైతే సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసి చూపించాల్సి వస్తుందన్నమాట. అందుకనేసి వీడియో అయితే లేట్ అయిపోయింది, ఎవరేమనుకోవద్దు. ఇంకా ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాము. ఇంకా చూడండి, నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. ఇంకా నేను మా చెల్లి హల్దీ ఫంక్షన్ వీడియో వెతుకుతున్నాను. మీరు గ్యాలరీకి వెళ్ళి ఇంకా అక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది రెడ్ కలర్లో. గ్యాలరీకి వెళ్ళి వీడియో అయితే ఏది చేయాలనుకుంటున్నారో, మీరు స్పీడ్ మోడ్లో ఏది పెట్టాలనుకుంటున్నారో ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని ఇలా ఆన్ చేయాలన్నమాట. ఆన్ చేస్తే చూడండి, చాలా స్లోగా చేస్తున్నాం కదా, నార్మల్గా చేస్తున్నాం అనమాట. కెమెరాలో తీసిన వీడియో అనమాట ఇది, మొబైల్లోనే. సో దీన్ని మనం ఇప్పుడు ఇక్కడ చూడండి, స్పీడ్ అనే బటన్ ఉంది కదా, ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, ఇంకో జూమ్ చేసి చూపిస్తున్నాను. SPEED అని ఉంది కదా, ఇప్పుడు మనకి 1 డ్యూరేషన్లో ఉంది. దీన్ని నేనేం చేశానంటే 440 డ్యూరేషన్కి తీసుకొస్తే చూడండి, ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తే చూడండి ఎంత స్పీడ్గా అలా మూవ్ అవుతుంది అనమాట. మనకి ఇలా ఎన్నో క్లిప్స్ మనం యాడ్ చేసుకుంటూ, ఇప్పుడు ఇది చూడండి మళ్ళీ స్లోగా ఉంది. నేను కడప కడుగుతున్నది. నేను ఈ వీడియోస్ మీకు స్పీడ్గా స్లోగా ఎడిట్ చేసి పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. ఇప్పుడు చూడండి, దీన్ని కూడా మళ్ళీ అంతే తీసుకొస్తున్నాను 410కి. ఇంకా చూడండి, స్పీడ్గా అయిపోతుంది అనమాట. మనం చేసే వర్క్ అంతా స్పీడ్గా కనిపిస్తుంది మనకి. ఇలా ఎడిట్ చేసుకోవాలన్నమాట వీడియోస్. ఒకవేళ మీకు స్లోగా కావాలి అనేసి అనుకుంటే అదే సేమ్ స్పీడ్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, నా ఫింగర్ కనిపిస్తుంది కదా బటను, ఆ బటన్ని ప్రెస్ చేయాలన్నమాట. ఆ బటన్ని ప్రెస్ చేసి మనం మళ్ళీ వెనకాలకి 1 మినిట్, అట్లీస్ట్ మనకి 1 మినిట్ ఉంటుంది అనమాట. వెనకాలకి నొక్కితే మనకి స్లోగా మూవ్ అవుతుందన్నమాట. సో దీన్ని ఇక్కడ మనము మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోర్ అనేసి వస్తుంది. ఇక్కడ వచ్చింది కదా ఎక్స్ప్లోర్. ఇప్పుడు మనం ఈ వీడియో అంటే సేవ్ చేసుకోండి అని దాని అర్థం అనమాట. ఎక్స్ప్లోర్ అంటే చూడండి, ఇంకా ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ అనే బటన్ నొక్కేసుకుంటే చాలు, ఇంకా మనకైతే వీడియో అయితే సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇదన్నమాట వీడియో. ఇంకా ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా తెలుసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఏది స్లోగా కావాలి, ఏది స్పీడ్ కావాలని ఈజీగా పెట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఎక్కువ లెంత్ చేయలేదు, వీడియో స్మాల్గా చెప్పేశాను. మీరు అడిగిన డౌట్ క్లియర్ చేశాను. బట్ వీడియో లేట్ చేసినందుకు సో సారీ అండి. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. తప్పకుండా అందరూ తప్పకుండా ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళేసి మీరైతే వీడియో అయితే ఇలా చేసుకోండి, మంచిగా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అనమాట. ఇంకా నేను మా బాబు బారసాల వీడియో ఇంకోటి చేయాలనుకుంటున్నాను, అందుకనేసే ఇంకోటి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ సింబల్ని నొక్కితే ఇవన్నీ అయితే అన్ని క్లిప్స్ అయితే మనకి యాడ్ అయిపోతాయి అన్నమాట. ఎక్కడెక్కడ ఏ క్లిప్ యాడ్ చేసుకోవాలన్నా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. చాలా ఇది ఒక పెద్ద ప్రపంచం అనమాట చెప్పాలంటే. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను వీడియో రూపంలో క్లియర్ చేస్తాను. తప్పకుండా మీరు నాకైతే డౌట్స్ అయితే అడగండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్. బట్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియోని అయితే లైక్ చేయట్లేరు, అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.